ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువజన ఆశయకరణం శ్రీ నారా లోకేష్ గారికి మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బెందాల అశోక్ కుమార్ ఈచాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నేషనల్ వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఈ హీరోయిన్ కెరియర్ టర్న్ అయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంది రష్మిక మందన్న. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల రష్మిక ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి వైరల్ కామెంట్స్ చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ప్రస్తుతం రష్మిక మందన్న బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఛావా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో ఛావా ట్రైలర్ లాంచ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ ఛావా సినిమా గురించి, తన పాత్ర గురించి, తన అనుభవాన్ని పంచుకుంది. ఈ తరుణంలో రష్మిక తన ఫ్యాన్స్ షాక్కి గురయ్యేలా కామెంట్స్ చేసింది. అదేంటంటే, ఛావా సినిమాలో సంభాజీ భార్య యేసుబాయిగా నటించే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, ఒక నటిగా ఇంతకు మించి ఇంకేం కావాలి అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే తాను ఓసారి డైరెక్టర్ లక్ష్మణ్తో మాట్లాడుతూ ఇలాంటి పాత్ర నటించిన తర్వాత తాను రిటైర్ కూడా కావచ్చు అనుకుంటున్నానని చెప్పినట్టు గుర్తు చేసుకుంది. ఈ పాత్ర చాలా గొప్పగా డిజైన్ చేశారని, ఛావా షూటింగ్ టైంలో ఎన్నోసార్లు భావోద్వేగానికి లోనయ్యానని రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం రష్మిక మందన్న చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీనిపై రష్మిక ఫ్యాన్స్ నిజంగానే ఈ సినిమా తర్వాత నేషనల్ క్రష్ రిటైర్మెంట్ తీసుకుంటుందా అంటూ షాక్ అవుతున్నారు. ఇక రష్మిక మందన్న అప్కమింగ్ మూవీస్ విషయానికి వస్తే హీరో ధనుష్, నాగార్జున అక్కినేని నటిస్తున్న కుబేరా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇది కాకుండా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్తో కలిసి సికిందర్లో నటించడానికి రెడీ అవుతోంది ఈ భామ. ఈ మూవీ హిట్ అయితే నేషనల్ క్రష్కు తిరుగు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.